హాయ్ అండి. ఈ సంక్రాంతికి మన మహేష్ బాబు గారి సినిమా గుంటూరు కారం రిలీజ్ అవుతుంది కదా. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఫ్యాన్స్ అయితే ఎంతో ఎక్సైట్మెంట్ గా ఎదురు చూస్తున్నారు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. గుంటూరు కారం మూవీకి డైరెక్టర్ వచ్చేసి మన త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వస్తుంది మూవీ. అండ్ ఈ మూవీకి సాంగ్స్ వచ్చేసి తమన్ గారు కంపోజ్ చేశారు. ఇంకా మనం అసలు ఈ మూవీ ఏంటి, స్టోరీ ఏంటని తెలుసుకుందాం. ఈ మూవీలో మహేష్ బాబు అండ్ మీనాక్షి చౌదరి కాలేజ్ లో ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. ఇంకా తర్వాత వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు మహేష్ బాబు వాళ్ళ ఊరైన గుంటూరుకి తిరిగి వస్తారనమాట. మహేష్ బాబు మీనాక్షి చౌదరిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించుకోవడానికి. కానీ అప్పటికే మహేష్ బాబు వాళ్ళ నాన్న జగపతి బాబు ఇంట్లో ఉండడు. అయితే జగపతి బాబు గారు వచ్చేసి ఒక మిర్చి యార్డ్ చైర్మన్ అనమాట. ఆ రోజు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. జగపతి బాబు గారు ఇంట్లో లేకపోయేసరికి మేబీ ఆయన నామినేషన్ వేయడానికి వెళ్లారేమో అని చెప్పి మీనాక్షి చౌదరిని ఇంటి దగ్గరే వదిలేసి మహేష్ బాబు గారు యాడ్ కి అయితే బయలుదేరుతారు. యాడ్ కి వెళ్ళి చూస్తే యాడ్ దగ్గర కూడా జగపతి బాబు గారు ఉండరనమాట. అక్కడ యాడ్ దగ్గర ఉన్న వాళ్ళంతా చిన్నబాబు గారు వచ్చారని చెప్పి అందరూ మహేష్ బాబు గారి దగ్గరకు వస్తారు. వచ్చి చెప్తారనమాట, నాన్నగారు ఇంకా నామినేషన్ వేయడానికి రాలేదు, నామినేషన్ వేయడానికి టైం అవుతుంది అని చెప్పి. అప్పుడు మహేష్ బాబు ఆలోచిస్తూ ఉంటారనమాట, అసలు ఎక్కడికి వెళ్ళుంటారు టైం అవుతుంటే అని చెప్పి. ఇంకా ఎక్కడికి వెళ్ళుంటారని యాడ్ నుండి ఇంటి వరకు అలా చూసుకుంటూ వెళ్తుంటారు మన మహేష్. అప్పుడు ఒక చోట జగపతి బాబుని రౌడీలు తరుముతూ కనిపిస్తారు. ఇంకా అప్పుడు మహేష్ బాబు అతన్ని కాపాడడానికి ఒక ఫైట్ సీన్ అక్కడ పెడతారు. అక్కడ వాళ్ళనంతా కొట్టేసి ఇంకా జగపతి బాబుని తీసుకొచ్చి నామినేషన్ వేయిస్తాడు. ఇంతకీ ఆ రౌడీస్ ఎవరు పంపిన వాళ్ళంటే జగపతి బాబుకి ఆపోజిట్ గా ఇంకొక అతను జయరామ్ వచ్చి నామినేషన్ వేయాలని అనుకుంటాడు. బట్ జగపతి బాబు నామినేషన్ వేయకుండా చేయడానికి అని చెప్పి ఆ రౌడీస్ ని పంపిస్తాడనమాట జయరామ్. ఆ సీన్ అక్కడ కట్ చేస్తే మన శ్రీలీల గారు వచ్చేసి మహేష్ బాబు గారిని ఇష్టపడతారు. ఆ సినిమాలో శ్రీలీల మహేష్ బాబుకి మరదలు అవుతుంది అనమాట. జగపతి బాబు గారు శ్రీలీలకి మహేష్ బాబుకి పెళ్లి చేస్తానని చెప్పి మాట కూడా ఇస్తారంట కొంత, అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మన మహేష్ మీనాక్షి చౌదరిని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చారు కదా. ఇంకా ఆ విషయం తెలియగానే ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యారనమాట, ఇంకా ఏంటి ఇట్లా అని చెప్పి. కానీ జగపతి బాబు మాత్రం నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా అని చెప్పి తను ఇచ్చిన మాటను కూడా కాదు అనుకుని మీనాక్షి చౌదరికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. మహేష్ బాబుకు చెప్తాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించమని చెప్పు, పెళ్లి గురించి మాట్లాడతాను అని. ఇంకా అప్పుడు మీనాక్షి చౌదరి వాళ్ళ నాన్న ప్రకాష్ రాజ్ అనమాట. ప్రకాష్ రాజ్ కి చెప్పగానే తను మహేష్ వాళ్ళ ఇంటికి వస్తాడు మాట్లాడడానికి పెళ్లి గురించి. ఇంటికి రాగానే అక్కడ జగపతి బాబుని చూసి తను ప్రకాష్ రాజ్ కోపంతో, మీ నాన్న ఒక ఫ్రాడ్, అసలు ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని చెప్పి మహేష్ బాబు మీద కాస్త కోపగించుకుని ప్రకాష్ రాజ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఎందుకు ఆయన అట్లా కోపగించుకుంటున్నాడు అని చెప్పి మహేష్ బాబు జగపతి బాబుని అడుగుతాడు అనమాట. ఇంకా అప్పుడు జగపతి బాబు అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి స్టోరీ చెప్పుకొస్తాడు. పాస్ట్ లో కొన్ని ఇయర్స్ బ్యాక్ జయరామ్ అండ్ జగపతి బాబు వలస కూలీలుగా అంటే వేరే ఊరు నుంచి ఇంకొక ఊరికి మిర్చి యాడ్ కి కూలీలుగా పని చేసుకోవడానికి వచ్చారనమాట. అలా కొన్ని ఇయర్స్ పని చేసుకోగా కొంతకాలానికి వాళ్ళిద్దరే ఓన్ గా కొన్ని షాప్స్ కొనుక్కున్నారు అక్కడ. వాళ్ళ కిందే నడిపే వాళ్ళట. ఇంకా వాళ్ళు కూలీలుగా చేసే టైంలో అక్కడ మిర్చి యాడ్ చైర్మన్ గా ప్రకాష్ రాజ్ వాళ్ళ నాన్నగారు ఉండేవాళ్ళు. అయితే ప్రకాష్ రాజ్ కి ఒక చెల్లి కూడా ఉండేదన్నమాట, రమ్యకృష్ణ. రమ్యకృష్ణ జగపతి బాబుని ప్రేమిస్తుంది. రమ్యకృష్ణ జగపతి బాబుని ఇష్టపడుతుండే. జగపతి బాబు మాత్రం ఫస్ట్ లో భయపడుతుండేవాడు, అంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళతో ఏంటి అన్నట్టు. కానీ జయరామ్ మాత్రం తన మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. తను ఇష్టపడుతుంది కదా, నువ్వు కూడా ప్రేమించు, ఏం కాదు, భయపడకు అని చెప్పి తను మోటివేట్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఇంకా తన ఇన్ఫ్లుయెన్స్ తోనో ఎట్లనో మెల్లగా జగపతి బాబు గారు కూడా ఇష్టపడడం స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కానీ నిజానికి జయరామ్ కి జగపతి బాబు రమ్యకృష్ణ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు అని అనుకునేవాడు. కానీ పైకి మాత్రం అలా కనిపించేవాడు కాదు. వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్న సంగతి ప్రకాష్ రాజ్ కి తెలిసేలా చేశాడు జయరామ్. ఇంకా ఎట్లా అంటే జగపతి బాబు మీద ఇంకా కొన్ని కంప్లైంట్స్ రేస్ చేసి అతన్ని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసి చూపించేవాడు అనమాట ప్రకాష్ రాజ్ కి. దీంతో ప్రకాష్ రాజ్ కి అసలు నచ్చేది కాదు. చాలా కోపం వచ్చి ఇంకా తను వాళ్ళ లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు అండ్ వాళ్ళ మ్యారేజ్ కి కూడా అసలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ప్రకాష్ రాజ్ వాళ్ళ నాన్న మాత్రం వాళ్ళ లవ్ ని యాక్సెప్ట్ చేశాడు అండ్ వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేశాడు. తర్వాత జగపతి బాబుకి రమ్యకృష్ణకి కౌలలు జన్మించారు. దాని తర్వాత నా మాట వినకుండా మా నాన్న వీళ్ళకి పెళ్లి చేశాడు అన్న కోపంతో ప్రకాష్ రాజ్ ఇంకా అక్కడ ఆ ఊరు వదిలేసి వేరే చోటకి, వేరే కంట్రీస్ కారు సంథింగ్ వేరే సిటీకి ఎక్కడికో వెళ్ళిపోయాడు అతను. ఇంకా సీన్ అక్కడ కట్ చేస్తే ఇంకా కొన్నాళ్ళకి
జగపతి బాబు వెనక జయరాం బ్యాడ్ గా ఉంటున్నాడు కదా. ఈ విషయం జగపతి బాబు మెల్లగా తెలుసుకుని ఇంకా కొంచెంగా జయరాం ని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. కానీ జయరాం మాత్రం ఏదో ఒక విషయంలో ఎప్పుడు గొడవలు పడుతూనే ఉండేవాడు. ఇంకా అలా గొడవలు జరుగుతూనే ఆ మార్కెట్ రెండుగా డివైడ్ అయిపోయింది. అలా గొడవలు జరుగుతుండటంతో రమ్యకృష్ణ భయపడి తను జగపతి బాబుకు చెప్పింది అనమాట, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాము, వేరే సిటీకి ఎక్కడికైనా వెళ్ళి ఉందాము, అసలు ఈ గొడవలు ఇవన్నీ వద్దు అని అంటే జగపతి బాబు మాత్రం నేను రాను అని చెప్పి తనకి మార్కెట్ మీద ఉన్న ఇష్టంతో రాకుండా అక్కడే ఉండిపోయాడు అనమాట. కొంతకాలం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా గొడవల్లోనే జయరాం మనుషులు ప్రకాష్ రాజ్ వాళ్ళ నాన్నని చంపేశారు. చంపేస్తే ఇంకా ఆ విషయం తర్వాత రమ్యకృష్ణకి చాలా కోపం వచ్చింది. అసలు ఈ గొడవ నేను రమ్మంటే రాలేదు, ఈ గొడవల వల్లే నా తండ్రి చనిపోయాడు అన్న దాంతో రమ్యకృష్ణకు చాలా కోపం వచ్చి ఇంకా తను జగపతి బాబుకు చెప్పింది, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోతుంటే ఇంకా ఆ టైంలో జగపతి బాబు మాత్రం వాళ్ళల్లో ఒక కొడుకుని మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడు. ఇంకొక కొడుకు రమ్యకృష్ణ తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది. ఇంకా అది అక్కడికి కట్ చేస్తే జగపతి బాబు దగ్గర పెరుగుతున్న కొడుకు పేరేమో మహేష్ అండ్ రమ్యకృష్ణ దగ్గర పెరుగుతున్న బాబు పేరేమో పార్దు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత పార్దు ముంబైలో ఒక గ్యాంగ్స్టర్ లా తయారయ్యాడు. తను వెపన్స్ అవి సప్లై చేస్తుండేవాడట. అలాగే ముంబైలో తనకి ఆపోజిట్ గా యాంటీగా ఇంకొక గ్యాంగ్ ఉండేదట. వీళ్ళిద్దరికి అస్సలు పడేది కడదే, ఎప్పుడు గొడవలు పడుతూనే ఉండేవాళ్ళు. అయితే ఒక రోజు ఏదో ఒక ఫంక్షన్ లో ఆ వేరే గ్యాంగ్ వచ్చి రమ్యకృష్ణని చంపేశారు, మహేష్ బాబు వాళ్ళ అమ్మని. ఇంకా దాని తర్వాత మహేష్ బాబుకి చాలా కోపం వచ్చి ముంబైలో అసలు ఏ గ్యాంగ్ ని ఉండనివ్వకుండా ప్రతి గ్యాంగ్ ని ఇలా రౌడీస్ కి సంబంధించి సంథింగ్ ఏవో ఒక గ్యాంగ్స్ ఉంటాయి కదా, అవి అసలు ఏవి లేకుండా మొత్తం అందరినీ చంపేశాడట. తను ఇట్లా క్రైమ్ సైడ్ వెళ్ళిపోవడంతో తనని పట్టుకోవడానికి ఒక ఇంటర్పోల్ టీమ్ ఒకటి ట్రై చేస్తుండేది. ఆ టీమ్ లో సంయుక్త మీనన్ ఉందన్నమాట. తను మహేష్ బాబు ని అరెస్ట్ చేయడానికి చాలా ట్రై చేసింది. ఎట్లా అంటే తనకి దగ్గర అయ్యి తనని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఇట్లా చేసి ఎట్లాగైనా సరే తనని అరెస్ట్ చేయాలని చెప్పి అని అనుకుంటది. అలా చేసే ప్రయత్నంలోనే ఇంకా వీళ్ళు ఏంటి అని చెప్పి ఇట్లా చేస్తున్నారు, అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి మన పాదు తెలుసుకుంటాడు అసలు నిజమేంటని. తెలుసుకుని వాళ్ళ నుండి ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో ఒక పెద్ద కొండ మీద నుంచి కిందకు పడిపోతాడు అనమాట. ఇంకా ఇంటర్పోల్ టీం కానీ ఆ ఓల్డ్ మాఫియా టీం కానీ ఇంకా మొత్తం అందరూ పార్దు చనిపోయాడు అని చెప్పి అని అనుకున్నారు. ఆ కొండ మీద నుంచి పడిపోయేటప్పుడు కింద వెళ్తున్న ఒక లారీలో పడతాడనమాట. ఇంకా లారీ అన్ని ఊర్లు తిరుక్కుంటూ వెళ్తూ గుంటూరులో ఆగుతుంది. అక్కడ పడిపోయి ఉన్న మన పార్దుని జగపతి బాబు చూస్తారనమాట. దెబ్బలతో పడున్న పార్దుని జగపతి బాబు చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. హాస్పిటల్లో మహేషే అని చెప్పి చెప్తాడు. అలాగే ఊర్లో వాళ్ళు కూడా సేమ్ జగపతి బాబు దగ్గర పెరుగుతున్న కొడుకు మహేష్ లానే పార్దు కూడా ఉండడంతో వాళ్ళు కూడా మహేష్ అనే అనుకుంటారు. పాకెట్ లోంచి ఒక వాలెట్ ఉంటుంది, పర్స్, అది తీసి తన రమ్యకృష్ణ ఫోటోని చూస్తాడు జగపతి బాబు. ఆ అబ్బాయి కూడా తన కొడుకే అని జగపతి బాబుకు అర్థమవుతుంది. పార్దుని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత జగపతి బాబు పార్దు వాలెట్ లో రమ్యకృష్ణ ఫోటో చూసి పార్దు కూడా తన కొడుకే అని జగపతి బాబుకి అర్థమవుతుంది. తర్వాత పార్దుకి మెలకు వచ్చిన తర్వాత మొత్తం జరిగిందంతా చెప్పి పార్దు కూడా జగపతి బాబు కొడుకే అని చెప్పి పార్దుకు చెప్తాడు. ఆ తర్వాత ఈ లోపు జయరాం మార్కెట్ ని తన ఆధీనంలోకి తీసుకుని మార్కెట్ లోని మిర్చి బస్తాల లోడ్ తో పాటు కొన్ని వెపన్స్ కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు వేరే ప్లేసెస్ కి. ఈ విషయం తెలుసుకున్న పార్దు తన ద్వారానే కదా ఈ వెపన్స్ సప్లై అవుతున్నాయి, తనే దీన్ని ఆపేయాలి అని చెప్పి మళ్ళీ తిరిగి ముంబైకి వెళ్ళిపోతాడు. తను ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత జయప్రకాష్ ఇంటర్నేషనల్ గ్యాంగ్ తో ఈ వెపన్స్ స్మగ్లింగ్ గురించి డీలింగ్ మాట్లాడుకున్న విషయం మన మహేష్ కి తెలుస్తుంది. మహేష్ కి తెలిసిన తర్వాత దీన్ని ఎట్లాగైనా ఆపాలి అని చెప్పి తను ముంబైకి బయలుదేరుతాడు మహేష్ కూడా. ఇంకా ఇప్పుడు జగపతి బాబు పార్దుకి కాల్ చేసి చెప్తాడు, మహేష్ ఇట్లా ఈ వెపన్ స్మగ్లింగ్ ఆపాలి అని చెప్పి ముంబై వచ్చాడు, తను ప్రాబ్లం లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి తన్ని కాపాడు అని చెప్పి పార్దు మహేష్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ నుండి రౌడీస్ నుండి కాపాడతాడు. ఇంకా తర్వాత జగపతి బాబు పార్దుకి శ్రీలీలనిచ్చి మహేష్ బాబుకి మీనాక్షి చౌదరినిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక్కడితో సినిమా అయిపోతుంది.